కానీ ఐవీఎఫ్ చేయడానికి ఎస్పెషల్లీ పిల్లల కోసం వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలన్నా తల్లిదండ్రులు అవ్వాలన్నా కూడా ఎంత కాస్ట్ అవుతుంది యాక్చువల్గా? చాలామంది మేము 50,000లో కూడా చేస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది అంటే ఏం చెప్తారు? ఓకే. సో, అసలు యాక్చువల్‌గా మనము ఎంత ఖర్చవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే, అసలు ఏం ప్రొసీజర్ జేస్తారు? మ్మ్. సో, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎందుకు ఎంత ఖర్చొస్తుంది? మ్మ్. అనే విషయం మనకు తెలియాలి. సో, ఐవీఎఫ్ అంటే మనం యాక్చువల్‌గా దీన్ని నార్మల్‌గా ఏం అడ్డంకు లేకుండా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే 3 నెలల్లో అవుతుందండి. మ్మ్. ఫస్ట్ నెలలో మనము ఆడవారికి ఇంజెక్షన్స్ ఇస్తూ బేబీని తయారు చేస్తాం. సో, అండాలు సైజు పెంచి, అండాలు ఆడవారి శరీరంలోంచి బయటకు తీసి, అదే రోజు వీర్యకణంతోటి కలిపి 5 రోజులు ల్యాబ్‌లో పెంచి బేబీ వస్తుందా? రావట్లేదా? 20% ఆఫ్ కపుల్ బేబీయే రాదు. అయ్యో, అంటే లోపం ఎక్కడుంది? ఎక్కడుందనేది తెలీదు. బేబీ ఓకే. అవ్వదంతే. ఇద్దరు తల్లిదండ్రులు అంటే భార్య, భర్త ఇద్దరు నార్మల్‌గానే ఉన్నారు. కానీ వాళ్ళు 2 అండము, వీర్యకణం కలిసినప్పుడు అందులో వచ్చే మార్పుని పట్టుకోవడం ఎవరి వలన కాదు. ఓ. ప్రాబ్లమ్ ఉండి బేబీని ఇవ్వలేకపోవడం ఒకటి. అవును. ప్రాబ్లమ్ లేకుండా ఇవి కలిసినప్పుడు అందులో వచ్చే జెనెటిక్ మార్పు. కరెక్ట్. సో, అలా బేబీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం హార్మోన్స్ బయట నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి అండాలు పెంచి బయటకు తీసాం. సో, మధ్యలో ఉన్న నెలని ఈ హార్మోన్స్ అన్నీ నార్మల్‌గా చేసి, మూడో నెలలో మనము బేబీని దాచిపెట్టాం కదా తయారు చేసిన నెలలోనే మనం కూర్చోబెట్టడంలే. ఫస్ట్ ఐవీఎఫ్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ డేస్‌లో ఏ నెలలో అయితే తీశారో ఆ నెలలో కూర్చోపెట్టేసేవాళ్ళు. ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువగా లేదు. ఫ్రీజింగ్ టెక్నాలజీ తెలీదు. సో, అప్పుడు మనం 5వ రోజు బేబీని మళ్ళీ గర్భసంచిలో కూర్చోబెట్టేవాళ్ళు. అందుకనే అప్పుడు సక్సెస్ రేట్స్ చాలా తక్కువగా ఉండేది. కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్. సో, ఈ కాంప్లికేషన్స్‌ని సక్సెస్ రేట్‌ని ఎలా పెంచాలి అని రీసెర్చ్ చేస్తూ పోతా ఉంటే క్రయో ప్రిజర్వేషన్ అంటే బేబీని దాచిపెట్టి ఈ హార్మోన్స్ అన్నిటిని డౌన్ చేసి మళ్ళా నార్మల్గా స్టేట్కి తీసుకొచ్చిన తర్వాత యూట్రస్ని అప్పుడు లేయర్ని తయారు చేసి గర్భసంచిలో కూర్చోపెడితే సక్సెస్ రేట్ పెరగడం ప్లస్ కాంప్లికేషన్స్ తగ్గడం. అలానే ఈ నెలలో మనం అండాలు తీసిన తర్వాత ఒక్కొక్కరి శరీరం నుంచి 7 నుంచి 8, 10 అండాల దాకా వస్తాయి. సో, కొంతమంది 4 బేబీలు 5 బేబీలు ఇస్తూ ఉంటారు. 2 కూర్చోబెట్టాం, 1 కూర్చోబెట్టాం, రిమైనింగ్ అన్ని దాచిపెట్టుకున్నాం. కరెక్ట్. సో, సెకండ్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ మనము ఈ దాచిపెట్టుకున్న బేబీని మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే. 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 సో, ఇంత వెసులుబాటు వచ్చింది మనకి. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. సో, ఇంత వచ్చిన తర్వాత సక్సెస్ రేటు పైకి వెళ్ళకుండా కిందకు వస్తుంది. టెక్నాలజీతో పాటు సమస్యలు కూడా పెరిగాయి. ఆడవాళ్ళకి అండాలు ఉండడం లేదు, వీర్యకణాలు ఉంటున్నాయి. నేను కణాల సంఖ్య బాగుంది, కదలిక బాగుంది, బేబీని ఇవ్వలేకపోతున్నాను. సో, వీర్యకణంలో ఉన్న జీన్స్ మీ అలవాట్ల ప్రకారం ఫ్రాగ్మెంట్ ముక్కలు అయిపోయి బేబీని ఇవ్వలేకపోతుంది. హారబుల్ కదండి. అసలు వాట్ ఇస్ నెక్స్ట్ ఫ్యూచర్ అని అడిగితే పెద్ద క్వశ్చన్ మార్కేనేమో. ఈ పిల్లలు పుట్టిన వాళ్ళు 90%, 70% పెరిగిపోతే ఇంకేంటి పరిస్థితి ఏంటంటారు? సో, అందుకనే 10 మంది కన్న వాళ్ళతోటే 3, 4 కనిపించండి. కాదు, మీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. కంపల్సరీ అదే చెప్తున్నా నేను. ఇన్ని సెంటర్స్ ఐవీఎఫ్ సెంటర్స్ ఇన్ని పెరిగిపోతున్నాయి, ఏం లేదు కాదు. ప్రాబ్లం కూడా ఈక్వల్గా అంతే పెరుగుతుంది. సో, ఈ 3 నెలల ట్రీట్మెంట్లో మనం చేసేవి ఎందుకు ఖర్చు వస్తుంది అంటే దీనిలో మేజర్ ఇన్వెస్ట్మెంట్ అంతా మెడికేషన్. సో, స్కాన్స్, మెడికేషన్స్, టెస్ట్లు, మత్తిచ్చి అండాలు బయటకు తీయాలి, అండము వీర్యకణం కలపాలి, 5 రోజులు పెంచాలి, వచ్చిన బేబీని దాచిపెట్టాలి, మళ్ళీ హార్మోన్స్ అన్నీ డౌన్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ మనం లేయర్ని తయారు చేసి గర్భసంచిని, దానిలో కావాల్సిన మందులు, టెస్ట్లు, స్కాన్లు, కన్సల్టేషన్స్, ఇవన్నీ కలిపితే ఐవీఎఫ్కి ఖర్చు వస్తుంది. రైట్. సో, ఇదేమి మెషిన్ కాదు కదా, ఆన్ చేయగానే ఆన్ అవ్వడం, ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోవడం. సో, ఒక్కొక్కళ్ళ శరీరం ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతుంది. సో, దానివల్ల కాస్ట్ వేరియేషన్. సో, ఎంత మనము మందులు వాడి దాచిపెట్టుకొని ఎంత చేసినా కూడా ఖర్చు 2 నుంచి 2.5 లక్షలు దాటి వెళ్ళకూడదు. నార్మల్గా అన్నీ బాగానే ఉంటాయి. సో, ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా టెస్ట్లు ఇక్కడ ఇది జస్ట్ బేసిక్ ఐవీఎఫ్ అండి. కొంతమందికి ఫ్యామిలీలో హెరిడిటరీ డిజార్డర్స్ ఉంటాయి. సో, ముందు బేబీకి ఏదన్నా ప్రాబ్లం ఉంది, కరెక్ట్, ఆల్రెడీ మనం ఒకసారి బేబీని కూర్చోబెట్టిన తర్వాత గర్భసంచి పట్టుకోలేకపోయింది. సో, అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రా టెస్ట్లు ఉంటాయి. అవి ఈ ఏదైతే మనం ఖర్చు అని అనుకున్నామో ఇప్పుడు దానికి ఎక్స్ట్రాగా యాడ్ అవుకుంటూ పోతాయి. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్కి వెళ్ళి సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుందా సమ్ టైమ్స్, లేదా మళ్ళీ వాళ్ళు ఇలాంటి ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది? లేదండి. సో, నేను ఫస్ట్ బేబీ కోసం ఐవీఎఫ్ చేస్తే
డెలివరీ అయిన తర్వాత సంవత్సరంలోనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళని చాలా మందిని చూసాను. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల వరకు పిల్లలు లేరు, అక్కడ ఫుల్ స్ట్రెస్. ఐవీఎఫ్ ద్వారా బేబీ వచ్చింది, ఆ స్ట్రెస్ అంతా పోతుంది, రైట్, రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అవుతారు. ఇప్పుడు మనం న్యాచురల్గా ట్రై చేయమంటే చెప్పకపోయినా ట్రై చేస్తాం. ట్రూ. సో ఒక పెయిన్ తీరింది కదా వాళ్ళకి. ఆ స్ట్రెస్ పాయింట్ తీసేస్తేనే, ఆ స్ట్రెస్ మీరు సైకలాజికల్ అవనివ్వండి, ఫినాన్షియల్ స్ట్రెస్ అన్నా కానివ్వండి,